ఇక్కడ జాగ్రత్తగా గుర్తు పెట్టుకోండి, కాన్సెప్ట్ మీద కాన్సన్ట్రేట్ చేయండి, న్యూమరికల్స్ మీద కాదు. కాన్సెప్ట్ రిపీట్ అవుతుంది, న్యూమరికల్స్ అనేవి మారొచ్చు. మీరు సైమల్టేనియస్ నోట్స్ ని ప్రిపేర్ చేసుకోండి. ఎప్పుడైతే నువ్వు నోట్స్ ని ప్రిపేర్ చేసుకున్నావో ఆటోమేటికల్లీ నీది ఒకసారి రివిజన్ కంప్లీట్ అయిపోయినట్టు. అక్కడ ఏ క్వశ్చన్స్ వస్తున్నాయి అనేది క్లారిటీ వచ్చేస్తుంది. మీకు ఏ చాప్టర్ నుంచి మోస్ట్లీ క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉందో వెయిటేజ్ ని బేస్ చేసుకుని అండ్ ఈజీ ఆఫ్ ద చాప్టర్స్ అంటే ఏంటి, మీకు ఈజీగా ఉండే చాప్టర్స్ అన్ని కూడా ముందుగా ఇచ్చుకుంటూ క్వశ్చన్ ఇక్కడ ప్రతి చాప్టర్ నుంచి ఇచ్చుకుంటూ వెళ్ళాను. కాబట్టి ఏ ప్యాటర్న్ లో ఇచ్చానో అదే ప్యాటర్న్ లో ప్రాపర్లీ ప్రిపేర్ అవ్వండి. అండ్ డెరివేషన్ దానిలో కానీ ప్రాబ్లమ్స్ లో కానీ ఏమైనా డౌట్ వస్తే కనుక కామెంట్ లో తెలియజేయండి, ప్రాబ్లం ఏం లేదు. మీ ప్రతి కామెంట్ కి మీ ప్రతి డౌట్ కి నేను ఆన్సర్ ఇస్తాను. ఓకేనా? డౌట్ వస్తే సార్ ఎప్పుడుకో రియాక్ట్ అవుతారు, అవసరం లేదు. ఇమీడియట్లీ డౌట్ అడుగు, నువ్వు అడిగిన ప్రతి డౌట్ కి నేను ఇమీడియట్లీ ఆన్సర్ ఇస్తాను. దానికి తగ్గట్టుగా మనం ఆల్రెడీ ఛానల్ ద్వారా ఉన్నాం, వాట్సాప్ ఛానల్ కూడా ఓపెన్ చేశాం. ఆ గ్రూప్ లో కూడా మీకు కంటిన్యూస్లీ మీ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేయడం జరుగుతూ ఉంటుంది. క్లారిటీ వచ్చిందా? నా ఫస్ట్ క్వశ్చన్ కనుక తీసుకున్నట్టయితే థర్మోడైనమిక్స్ నుంచి చూసుకోండి. దట్ ఈస్ ఐసోథర్మల్ అండ్ ఎడియాబాటిక్ ప్రాసెస్. ఈ రెండింటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేయమన్నాడు. 8 మార్క్స్ దానికి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇవన్నీ కూడా 8 మార్క్స్ క్వశ్చన్స్ అన్న, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. 4 మార్క్స్ అనుకుంటారు మళ్ళీ. ఓకేనా? దీస్ ఆర్ ఆల్ 8 మార్క్స్ క్వశ్చన్స్. ఓకేనా? దానిలో థర్మోడైనమిక్స్ చాప్టర్ నుంచి మీకు 2 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దానిలో ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ దానికి, ఎడియాబాటిక్ ఎక్స్పాన్షన్ దానికి ముందు వర్క్ డన్ దానికి డెరివేషన్ తీసుకొస్తారు. దట్ ఈస్ NRT log V2/V1 ఐసోథర్మల్ ప్రాసెస్ అయితే, వేర్ యాజ్ డెల్టా టీ ఇంటూ డివైడెడ్ బై NR డెల్టా టీ డివైడెడ్ బై గామా -1 చేస్తారు ఫర్ ద ఐసో ఎడియాబాటిక్ ప్రాసెస్. అండ్ దానిలో ఎక్స్పాన్షన్ కి డెరివేషన్ చేయండి. కంప్రెషన్ కి వచ్చేటప్పటికల్లా జస్ట్ సైన్ మార్చి రాయండి, సరిపోతుంది. ఓకేనా? ఎందుకంటే మీకు అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ ఎక్స్పాన్షన్ కి ఎంత అయితే అవుతుందో కంప్రెషన్ కూడా అంతే అవుతుంది, బట్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. దీనిలో రెండో క్వశ్చన్ అడిగితే కనుక మీకు కార్నాట్ ఇంజన్ డిస్క్రిప్షన్ అండ్ దాని యొక్క ఎఫిషియన్సీ, దట్ ఈస్ T1 - T2/T1 ఇన్ టర్మ్స్ ఆఫ్ టెంపరేచర్ అయితే, Q1 - Q2/Q1 ఇన్ టర్మ్స్ ఆఫ్ హీట్ అయితే, అక్కడ దాకా మీకు దాని యొక్క డెరివేషన్ రాయాల్సి వస్తుంది. ఓకేనా? నెక్స్ట్, హాయ్ నాన్న, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు కాసిం సార్ క్లాసెస్ ఆన్లైన్ యాప్. మీకు ఈ యాప్ ద్వారా మీరు చదువుకుంటున్న 10th క్లాస్ కానివ్వచ్చు, లేదా ఇంటర్మీడియట్ కానివ్వచ్చు, బోర్డ్ ఎగ్జామ్స్ దానికి, దాంతో పాటు ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్ వచ్చేటప్పటికల్లా ఐఐటి మెయిన్స్ లేదా నీట్, ఎఫ్సెట్ కి సంబంధించిన క్లాసెస్ అన్ని కూడా రికార్డెడ్ క్లాసెస్ ఫామ్ లో విత్ కంప్లీట్ స్టడీ మెటీరియల్ తో పాటు దీంట్లో మీకు అందించడం జరుగుతుంది. ప్రతి సబ్జెక్ట్ లో ప్రతి చాప్టర్ కి సంబంధించిన డెమో క్లాస్ ఎలా ఉండబోతుంది అనేది మీకు ముందుగానే తెలియాలి అనే ఉద్దేశంతో దాని క్లాస్ డెమో క్లాస్ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని క్లియర్ కట్ గా చూసుకోండి. అండ్ ఆ కంటెంట్ చెప్పే పద్ధతి అండ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్న పద్ధతి ఇవి నచ్చితేనే క్లాసెస్ లోకి ఎన్రోల్ అవ్వండి. ఓకేనా? రెండోది, కోర్స్ స్ట్రక్చర్ లోకి ఎన్రోల్ అయ్యే ముందు ఈ పాయింట్స్ ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. దీంట్లో మీకు కంప్లీట్ ప్రతి చాప్టర్ కి సంబంధించిన రికార్డెడ్ క్లాసెస్, దానికి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్, గెస్ క్వశ్చన్స్, మోస్ట్ ప్రాబబుల్ క్వశ్చన్స్, దానికి సంబంధించిన వీడియో క్లాసెస్, నెక్స్ట్ దానికి సంబంధించిన కరస్పాండింగ్ పీడిఎఫ్స్, స్టడీ మెటీరియల్స్, హ్యాండ్ రిటర్న్, నా చేతులారా నేను రాసిన షార్ట్ కట్ హ్యాండ్ మెటీరియల్, దీంతో పాటు ఎడిషనల్ ఏవేవైతే కావాలో అవన్నీ కూడా వీటిల్లో అందించడం జరుగుతుంది. దాంతో పాటు చాట్ బోర్డ్ సిస్టమ్ ద్వారా మీకు వచ్చే ప్రతి డౌట్ ని క్లియర్ కట్ గా ముందుగానే గ్రహించి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీ డౌట్స్ అన్నిటిని కూడా వాటిల్లో క్లారిఫై చేసుకోవచ్చు. ఓకేనా? సో ఈ విధంగా నేను చెప్పే క్లాసెస్ అన్ని కూడా రికార్డెడ్ క్లాసెస్ అన్ని ప్రాపర్లీ వింటూ ఒక డే టు డే షెడ్యూల్లో దీన్ని కంప్లీట్ చేసుకుంటూ మీరు ముందుకు సాగాలి అనుకుంటే కనుక డెఫినెట్లీ ఈ క్లాసెస్ ని ఎన్రోల్ చేసుకోండి. అండ్ మళ్ళీ చెప్తున్నాను, దీంట్లో ఏ చాప్టర్ కి సంబంధించి ఏ టాపిక్ కూడా మిస్ అవ్వకుండా, ఒకవేళ మిస్ అయితే కనుక దాన్ని మళ్ళీ రికార్డ్ చేసి అప్లోడ్ చేయడంతో పాటు ప్రతి క్లాస్ యొక్క ప్రతి పాయింట్ ఇందులో డిస్కస్ చేయడం జరుగుతుంది ఇన్ డెప్త్. దాంతో పాటు ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్, ప్రాక్టీస్ క్వశ్చన్స్, వీటన్నిటిని కంప్లీట్ చేసుకుంటూనే క్లాసెస్ లో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఓకేనా? రెండోది, చాప్టర్ వైజ్ వచ్చేటప్పటికల్లా మీకు వీక్లీ ఒక చాప్టర్ అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫర్ ఎవ్రీ స్టాండర్డ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ కి సంబంధించి. దానికి సంబంధించిన క్లాసెస్ అన్ని కూడా 30 to 45 minutes, అంటే అంతకంటే ఎక్కువ ఉంటే మళ్ళీ మీరు డివియేట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. కాబట్టి సో ఎటువంటి బోర్ కొట్టకుండా ప్రశాంతంగా క్లాసెస్ వినుకుంటూ
ప్రశాంతంగా మీరు చదువుకునే విధంగా ఆల్మోస్ట్ 30 to 45 మినిట్స్ మాత్రమే క్లాస్ ఉండేలాగా ఏ పార్ట్కి ఆ పార్ట్, హెడ్డింగ్ టు హెడ్డింగ్, టాపిక్ టు టాపిక్ డివైడ్ చేసుకుంటూ వీటిల్లో క్లాసెస్ ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? కాబట్టి దానికి సంబంధించిన డెమో క్లాసెస్ చూసుకోండి. అవి నచ్చితేనే కోర్సులోకి ఎన్రోల్ అవ్వండి. రెండోది, ఫీ స్ట్రక్చర్ వచ్చేటప్పటికల్లా మీకు ఇయర్ మొత్తం ఈ కోర్సును అందించడం జరుగుతుంది. కాబట్టి సపోజ్ మీరు ఇంటర్మీడియట్ చదువుతున్నారు, ఇంటర్మీడియట్ లో మ్యాథ్స్ సంబంధించి మీకు కోర్స్ కావాలి, దానికి సంబంధించి కంప్లీట్ 1 year కోర్స్, రేపొద్దున నీ బోర్డ్ ఎగ్జామ్స్, ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్ అయిపోయేదాకా కూడా ఈ కోర్స్ నీకు అవైలబుల్ ఉంటుంది. క్లాసెస్ అన్ని కూడా ఎవ్రీ వీక్ అప్లోడ్ అవుతూనే ఉంటాయి. క్లారిటీ వచ్చిందా? ఇలా ఈ క్లాసెస్ లో ఎన్రోల్ అవ్వాలి అనుకుంటే కనుక దానికి సంబంధించిన లింక్స్, డిస్క్రిప్షన్స్ అన్ని కూడా మీకు కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది. ఎంత ఉంటుంది ఏంటనేది, దానిలో ఎన్రోల్ అయ్యి ఈ క్లాసెస్ లో మీరు ముందుకు వెళ్ళొచ్చు. ఓకేనా? దానికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా క్వెరీస్ ఉన్నా, దానికి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్స్, ఛానల్స్ యొక్క లింక్స్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ఛానల్లోకి ఎన్రోల్ అవ్వండి. ఆల్ ద బెస్ట్. వర్క్ పవర్ ఎనర్జీ నుంచి కనుక తీసుకున్నట్టయితే ఎలాస్టిక్, ఇన్ఎలాస్టిక్ కొలిజన్స్ అంటే ఏంటో డిఫైన్ చేసి 1 dimensional కొలిజన్ దానికి ఫైనల్ వెలాసిటీ ఎంత అవుతుందో దానికి ఎక్స్ప్రెషన్ రావాలి. అంటే 2 బాడీస్ ఇన్ఎలాస్టిక్ కొలిజన్, దట్ ఈస్ ఎలాస్టిక్ కొలిజన్ లో కనుక ఒకదాన్ని ఒకటి కొలైడ్ అయినట్టయితే ఆ 1 dimensional కొలిజన్ లో ఆ పార్టికల్స్ యొక్క ఫైనల్ వెలాసిటీస్, అంటే కొలిజన్ అయిపోయిన తర్వాత వెలాసిటీస్ ఎంత అవుతాయి, దట్ ఈస్ V2 U2 యొక్క ఎక్స్ప్రెషన్స్ చెప్పాలి. దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా 4th క్వశ్చన్, ఫ్రీలీ ఫాలింగ్ బాడీ కేసులో లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఒబే అవుతుందని చెప్పి ప్రూవ్ చేయాలి. అంటే ఒక బాడీని సమ్ ఏ పొజిషన్, హైట్ నుంచి పడేశారు, దాన్ని 3 పొజిషన్స్ తీసుకోండి, మూడిట్లో కూడా దాని యొక్క పొటెన్షియల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ ఫైండ్ అవుట్ చేస్తారు. చేసి టోటల్ ఎనర్జీ చెప్తే ఆ టోటల్ ఎనర్జీ ప్రతి దానిలో కూడా MGH, దట్ ఈస్ ఫిక్స్డ్ వాల్యూ వస్తుంది. అంటే కైనెటిక్, పొటెన్షియల్ మారుతా ఉంటాయి కానీ టోటల్ ఎనర్జీ మాత్రం సేమ్ ఉంటుంది. దాన్నే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అంటారు. అండ్ దీనిలో మీకు ట్యాక్ ప్రాబ్లం చెప్పాను కదా, గన్ 360 bullets per minute కనుక ఇచ్చేస్తా ఉంటే, దట్ ఈస్ గంజి షూట్ చేస్తా ఉంటే దాని యొక్క పవర్ ని ఫైండ్ అవుట్ చేయమంటాడు. కాబట్టి దీని యొక్క ప్రాబ్లం ఒకటి, ట్యాక్ ప్రాబ్లం 2 మార్క్స్ దానికి. అంటే ఈ క్వశ్చన్ మీకు 6+2 6 మార్క్స్ ఏమో ఫ్రీలీ ఫాలింగ్ బాడీ కేసులో లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఓబే అవుతుందని ప్రూవ్ చేసిన దానికి 2 మార్క్స్ ఏమో ప్రాబ్లం వస్తుంది. జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోండి. నెక్స్ట్ ఆసిలేషన్స్ చాప్టర్ నుంచి కనుక తీసుకున్నట్టయితే సింపుల్ పెండులం SHM, దట్ ఈస్ సింపుల్ హార్మోనిక్ మోషన్ చేస్తుంది అని చెప్పి ప్రూవ్ చేసి దాంతో పాటు సెకండ్స్ పెండులం యొక్క టైం పీరియడ్ ని చెప్పాలి. కాబట్టి ఇక్కడ దాకా ట్యాక్ ప్రాబ్లమ్స్ కూడా కలిపి ఇచ్చేస్తాడు. ఇది ఒక మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ దిస్ ఇయర్ ఫర్ 8 మార్క్స్. చాలా ఈజీ వన్, జాగ్రత్తగా చూసుకోండి. అండ్ అదే ఆసిలేషన్స్ నుంచి సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్ యొక్క కైనెటిక్ ఎనర్జీ అండ్ పొటెన్షియల్ ఎనర్జీకి ఎక్స్ప్రెషన్స్ ని ప్రూవ్ చేయాలి. దీనికో 4 మార్క్స్, దానికో 4 మార్క్స్ వస్తాయి. టోటల్లీ 8 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే టోటల్లీ మీకు 6 క్వశ్చన్స్ ఇచ్చాను ప్రతి చాప్టర్ నుంచి. దట్ ఈస్ బోర్డు వాడిచ్చిన వెయిటేజ్ లో ఏవే చాప్టర్స్ అయితే ఉన్నాయో, వర్క్ పవర్ ఎనర్జీ నుంచి 2 క్వశ్చన్స్ ఇచ్చాను, అలాగే థర్మోడైనమిక్స్ నుంచి 2 క్వశ్చన్స్ ఇచ్చాను, అలాగే లాస్ట్ లో వచ్చే ఆసిలేషన్స్ నుంచి 2 క్వశ్చన్స్ ఇచ్చాను. ఇవి జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోండి. వీటి నుంచి కంపల్సరీగా మినిమం 2 క్వశ్చన్స్ అయితే తగులుతాయి.